బుక్కరాయ సముద్రం మండల పరిధిలోని ట్రాక్టర్ యజమానులు పై అమిగోస్ మినరల్స్ మైనింగ్ శాఖ సంయుక్తంగా మట్టి రవాణా చేస్తున్న ట్రాక్టర్లపై రాయల్టీలు, పెనాల్టీల పేరుతో చేస్తున్న వేధింపులపై సింగనమల ఎమ్మెల్యే గారు స్పందించాలి. అదేవిధంగా అమిగోసు మినరల్స్ సంస్థ చెల్లించాల్సిన 150 కోట్లను రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే చెల్లించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఓ నల్లప్ప మీడియా ముఖంగా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఓ నల్లప్ప మాట్లాడుతూ అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్ర మండలంలో దాదాపు 100కు పైగా ట్రాక్టర్లు యజమానులుగా ఏ ప్రభుత్వాల సహకారం లేకపోయినప్పటికీ లక్షల రూపాయల అప్పులు చేసి పెట్టుబడి పెట్టి ట్రాక్టర్లు కొని హమాలీలను పెట్టుకుని తమ జీవనం కోసమే కాకుండా జిల్లా అభివృద్దిలో భాగంగా పనిచేస్తున్నారు. వీటి ద్వారా రాళ్లు, కంకర, ఇసుక, మట్టిని తవ్వుకొని అనంతపురం నగరానికి రవాణా చేస్తూ దాదాపు 500 కుటుంబాలకు ఈ వాహనాలపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర సామాజిక తరగతులకు చెందిన వారు ఉన్నారు. ఎవరికీ ఉద్యోగాలు, ఇతర ఉపాధి లేకపోవడంతో ట్రాక్టర్ల ద్వారా ఉపాధి పొందుతున్నారు. గత ప్రభుత్వంలో అమిగో సంస్థ, మినరల్స్ అక్రమ మైనింగ్ గ్యాంగ్ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ గనుల శాఖ ఒప్పందం చేసుకుని ట్రాక్టర్ యజమానులపై వేధించడం, దాడులు చేయడం జరిగింది. చాలా మంది ట్రాక్టర్ యజమానులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్న వారున్నారు. మట్టి, రాళ్లు, కంకరను రవాణా చేస్తున్న ట్రాక్టర్లపై ఇష్టానుసారం పెనాల్టీలు, రాయల్టీలు వేసి ట్రాక్టర్ యజమానులను, హమాలీలను వేధించడం ఆపలేదు. అమిగోస్ మినరల్ సంస్థ అక్రమ మైనింగ్, అక్రమ వసూలు దందా చేయడం పెరిగింది. అమిగోస్ మినరల్ సంస్థ ఒక్క అనంతపురం జిల్లా నుండి 2023 ఏప్రిల్ నుండి 2024 ఆగస్టు వరకు మైనింగ్ శాఖకు 130.12 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ప్రతి నెల 11 రూపాయలు కట్టకుండా ప్రభుత్వానికి ఆదాయాన్ని చూపకుండా గండి కొట్టి దోచుకుంది. మరోవైపున ట్రాక్టర్ల యజమానులపై తీవ్రమైన దాడి చేస్తూ వేల రూపాయలను పెనాల్టీలు వసూలు చేసింది. వీటన్నిటికీ ముందుండి నడుపుతున్న మైనింగ్ అధికారులు అమిగోస్ మినరల్ సంస్థ నుండి తీసుకున్న ప్యాకేజీల వల్ల జరిగిందని కనబడుతున్నది. అమిగోస్ మినరల్ సంస్థ అక్రమంగా సంపాదించిన డబ్బుతో అప్పటి ప్రభుత్వానికి గెలిపించడం, ఎన్నికల్లో ఒక్కో నియోజకవర్గానికి 30 కోట్ల రూపాయలు ఇవ్వడమే కాకుండా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం, హిందూపురం, మడకశిర నియోజకవర్గాలకు అమిగోస్ మినరల్ సంస్థకు చెందిన యజమాని ప్రకాష్ రెడ్డి వైసీపీ ఎన్నికల పరిశీలకులుగా పంపింది. అమిగోస్ మినరల్ సంస్థ అవినీతి, అక్రమాలకు పాలకులు అండదండలున్నాయి. ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఓడిపోవడంతో అమిగోస్ మినరల్ సంస్థ, కొత్తగా టీడీపీ ప్రభుత్వం ఏఎంఆర్ అనే సంస్థ పుట్టుకొచ్చింది. దీంతో అమిగోస్ మినరల్ సంస్థ లోపాయికారిగా రాజీ పడింది. అమిగోస్ మినరల్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మార్చి 2025 వరకు ఉన్నప్పటికీ అనుమతి లేని ఏఎంఆర్ సంస్థకు అప్పజెప్పి అమిగోస్ సంస్థ పేరుతో దందాలు మరలా కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఓ నల్లప్ప, మండల కార్యదర్శి కుల్లాయప్ప, సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు వి శివారెడ్డి, మండల కమిటీ సభ్యులు డి శ్రీనివాసులు, సి నాగేంద్ర, నెట్టి కంకయ్య, సంజీవరెడ్డి, పుల్లయ్య, చంటి, నాగరాజు, చెన్నప్ప, వెంకటలక్ష్మి, నడిపక్క తదితరులు పాల్గొన్నారు. నా పేరు నల్లప్ప, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుల్ని. బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలో దాదాపు 100 మందికి సంబంధించినటువంటి ట్రాక్టర్లు, దానికి సంబంధించిన యజమానులు, హమాలీలను అమిగోసు సంస్థ అట్లాగే మైనింగ్ శాఖ వాళ్ళు తీవ్రమైనటువంటి వేధింపులు చేస్తున్నారు. అక్రమంగా మట్టిని తోలుతున్నారనేటువంటి పేరుతో ట్రాక్టర్ యజమానుల మీద రాయల్టీలు, పెనాల్టీలు వసూలు చేస్తున్నారు. ప్రతిరోజు ప్రతి ట్రిప్పుకి 350 రూపాయలు చొప్పున ఎన్ని ట్రిప్పులు అయితే అన్ని 350 రూపాయలు కట్టాలనేటువంటిది మైనింగ్ అధికారులు, అమిగోస్ సంస్థ వాళ్ళు చెక్ పోస్టులు పెట్టి వసూలు చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వలన ట్రాక్టర్ యజమానులు తీవ్ర ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. హమాలీలకు ఉపాధి కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది. ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఈ ట్రాక్టర్ల యజమానులకు ఒక్క పైసా అప్పు రూపంలో ఇచ్చింది లేదు. లక్షల రూపాయలకు సంబంధించినటువంటి అప్పులు చేసి వడ్డీలకు తెచ్చి ట్రాక్టర్లను పెట్టుకొని హమాలీలకు అడ్వాన్సులు ఇచ్చుకొని పెద్ద ఎత్తున తమ ఉపాధి కోసము ప్రభుత్వ సహాయం లేకుండానే చేసుకున్నటువంటి స్వతంత్రమైన పని. ఇలాంటి స్వతంత్రంగా పనిచేసేటువంటి హమాలీలకి అట్లాగే ట్రాక్టర్ యజమానుల ఉపాధిని దెబ్బతీసేటువంటి పద్ధతుల్లో అమిగోస్ సంస్థ వాళ్ళు గత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని రేపు 2025 మార్చి నాటికి ఆ ఒప్పందం రద్దవుతుంది. అయితే కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏఎంఆర్ అనేటువంటి సంస్థతో లోపాయికారిగా అమిగోస్ సంస్థ ఒప్పందం చేసుకొని వాళ్లను ముందు పెట్టి అమిగోస్ వాళ్ళు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి చేస్తున్నది. ఇంత వసూలు చేసినటువంటి ఈ అమిగోస్ సంస్థ ఒక అనంతపురం జిల్లాలోనే 150 కోట్ల రూపాయల సంబంధించి ప్రతి నెల 11 కోట్ల రూపాయలు రాయల్టీ రూపంలో వసూలైనటువంటి ప్రభుత్వ ఆదాయానికి చూపకుండా, ప్రభుత్వానికి కట్టకుండా గండి కొట్టినటువంటి అమిగోస్ సంస్థ వాళ్ళు కావాలని పేదలుగా ఉన్నటువంటి
ట్రాక్టర్ యజమానులు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని వేధించడం అనేది సరైనది కాదు. ఈ విషయంలో సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ గారు వెంటనే జోక్యం చేసుకోవాలి. సింగనమల నియోజకవర్గం చుట్టూ ఉన్నటువంటి మండలాల్లో ఎక్కువ మంది ట్రాక్టర్ల యజమానులుగా ఉంటూ అమాలీలు పెట్టుకొని జీవిస్తున్నటువంటి వీళ్ళ ఉపాధిని దెబ్బతినుకోకుండా మైనింగ్ అధికారులతో మాట్లాడాలా, అమిగోస్ సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళతో మాట్లాడాలా, ఎటువంటి పైసా వసూలు చేయకోకుండా మట్టిని స్వతంత్రంగా తోలుకుండేటువంటి వాళ్ళ మీద ఎలాంటి రాయల్టీలు పెనాల్టీలు వసూలు చేయకోకుండా చేయాలా. దానికి తోడు ఇలాంటి వేధింపులు చేసేటువంటి అమిగోస్ సంస్థ నుండి 150 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నటువంటి వాటిని వసూలు చేయడానికి ఎమ్మెల్యే గారు చొరవ చూపాలా. అట్లాగే ఇక్కడ జరుగుతున్నటువంటి దాంట్లో ప్రధానంగా మైనింగ్ శాఖ వాళ్ళు అమిగోస్ సంస్థ ఇచ్చేటువంటి ప్యాకేజీలు తీసుకొని వాళ్ళ డబ్బుల్ని పేదల నుంచి వసూలు చేసినటువంటి పన్నుల్ని రూపంలో వసూలు చేస్తున్నటువంటి ప్రభుత్వం అమిగోస్ సంస్థ వాళ్ళు ఇచ్చేటువంటి ప్యాకేజ్ తీసుకొని ఈ రకంగా మైనింగ్ అధికారులు ట్రాక్టర్ యజమానుల మీద దాడి చేస్తున్నారు. దీన్ని సిపిఎం పార్టీ ఖండిస్తున్నది. అలాగే ప్రభుత్వ పరంగా కొత్తగా ఏఎంఆర్ సంస్థకు ద్వారా చేయడం అంటే, పాత అమిగోస్ స్థానంలో కొత్తగా ఏఎంఆర్ రావడం అంటే తిరిగి ట్రాక్టర్ యజమానులను అమాలీలను వేధించడం తప్ప ఇంకోటి కాదనేది సిపిఎం పార్టీగా భావిస్తున్నది. తక్షణం సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ గారు జోక్యం చేసుకొని ట్రాక్టర్ యజమానులకి అలాగే అమాలీలకు భరోసా ఇవ్వాలి. ఎలాంటి పరిస్థితుల్లో అనంతపురం నగరానికి మట్టి, రాళ్ళు, ఇసుక ఇతర రూపాల్లో ప్రభుత్వానికి కాదు అనేక రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగపడేటువంటి ట్రాక్టర్ యజమానులు అట్లాగే అమాలీలకి రక్షణగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా చేయకపోతే ట్రాక్టర్ల యజమానులను అమాలీలను సేకరించి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామనేటువంటిది హెచ్చరిస్తున్నాం.